రైట్ మద్యం కుంభకోణంలో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. యుఏఈ, థాయిలాండ్ లో 8 మంది ఉన్నట్లు సిట్ గుర్తించింది. అప్పగింత ఒప్పందాల తర్వాత వారిని భారతదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తోంది. నేరగాళ్ల అప్పగింత ఆయా దేశాల నుంచి బహిష్కరణ ద్వారా భారతదేశానికి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఆయా దేశాలకు విదేశాంగ శాఖ లేఖ రాసింది. సాక్ష్యాల సేకరణ, మద్యం కుంభకోణ సొమ్ముతో విదేశాల్లో కూడబెట్టిన ఆస్తులు, పెట్టుబడులను స్తంభింప చేయడానికి సిట్ ప్రయత్నిస్తోంది. నిందితులు ఏ దేశాల్లో ఉన్నారో గుర్తించింది. మద్యం కుంభకోణంలో నిందితులు, అనుమానితులు 24 మందిని గుర్తించింది. 5 సాక్షులు పరారీలో ఉన్నట్లు తేల్చింది. 8 మంది విదేశాలకు పారిపోయినట్లు నిర్ధారించింది. ఇప్పటికే లూక్అవుట్ సర్క్యులర్లు జారీ చేసింది. ఏ తేదీలో వారు విదేశాలకు పారిపోయారో గుర్తించింది. రైట్ మద్యం కుంభకోణంలో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. యుఏఈ, థాయిలాండ్ లో 8 మంది ఉన్నట్లు సిట్ గుర్తించింది. అప్పగింత ఒప్పందాల ద్వారా వారిని భారతదేశానికి రప్పించే ప్రయత్నం చేస్తుంది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ ఉన్నారు. హరీష్, దీనిపై అప్డేట్స్ ఏంటి మద్య కుంభకోణంలో నిందితులపై? అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే భారతదేశానికి సంబంధించినంత వరకు కూడా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మద్యం కేసు సంబంధించినటువంటి నిందితులకు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కానీ కూడా తిరిగి దేశానికి రప్పించే అదే సంబంధించినంత వరకు కూడా ఆయా దేశాలకు కూడా ఇప్పటికే విదేశాంగ శాఖ రాశారు. సాక్ష్యాల సేకరణతో పాటుగా మద్యం కుంభకోణం సొమ్ముతో విదేశాల్లో ఆస్తులను కూడబెట్టినట్టుగా కూడా సిట్కి సంబంధించినటువంటి అధికారులు భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రతి నిందితులు ఏ దేశాల్లో ఉన్నారనే దానిపైన కూడా గుర్తించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మద్యం కుంభకోణానికి సంబంధించినంత కూడా 24 మంది అనుమానితులను సిట్ గుర్తించింది. 5 సాక్షులు పరారీలో ఉన్నట్టుగా కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్. 8 మంది విదేశాలకు పారిపోయారనేటువంటి ఒక అభిప్రాయం సిట్ వచ్చింది. ఇందుకు సంబంధించి లుకౌట్ నోటీసులు సర్క్యులేట్ చేయటం, అదేవిధంగా సిట్కి సంబంధించి ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ డేటా తీసుకోవటం, వాళ్ళకి సంబంధించినటువంటి ప్రమేయం పట్ల వాళ్ళ పాత్రకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ఆధారాలు సేకరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో సహకరించాల్సినటువంటి బాధ్యత కూడా వారికి ఉంది. కాబట్టి అలాంటి వారు అందరూ కూడా తిరిగి ఏపీకి రప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే విదేశాంగ శాఖ ద్వారా నోటీసులు జారీ చేయడం, లుకౌట్ నోటీసులు జారీ చేయడం ద్వారా కూడా వాళ్ళందరినీ కూడా తిరిగి ఇండియాకి తీసుకురావడం, ఏపీకి తీసుకొచ్చి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. శివాని, రైట్, థ్యాంక్ యూ.